ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరిక్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరు. మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా చేయాలి. మీడియా సమావేశంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఫతావుల్లా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు విమర్శించిన వైసీపీ నేత వెంకట మహేష్. వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. వాసవి క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించిన పలువురు వక్తలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్ వెళ్లారు. వీరిద్దరూ ఇవాళ ఉదయం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్లోని హోటల్ హిల్టాన్లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా మీట్లో వీరిద్దరూ పాల్గొనున్నారు. ఇక సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబుతో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నారు. ఈ సమావేశ అనంతరం రోడ్డు మార్గాన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంను హాజరవుతున్నారు. జై చంద్రబాబు నాయుడు. అన్ని అర్హతలు ఉన్న వారికి తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదు అని విమర్శించారు. ఆయన అన్ని అర్హతలు ఉన్న కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రజల ఓట్ల కోసం ఎన్డీఏ కూటమి మరొకసారి ప్రజలను మోసగించిందన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి వందలాది మందికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు వాటిని పరిశీలించకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటూ పదే పదే చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని సత్యబాబు ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను మోసగించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పెన్షన్ అందరికీ మంజూరు చేయాలని సామూహికంగా సత్యబాబు ఆధ్వర్యంలో ప్రజలు కలెక్టర్కి దరఖాస్తులు అందజేశారు. అన్ని అర్హతలు ఉన్న వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి గారు మరి 7 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వడానికి తిరుగుబాటు లేదా అనేది మేము ఈరోజు కలెక్టరేట్లో దరఖాస్తులు ఇచ్చేదానికి వచ్చాం. ఇప్పటికీ అనేక గ్రీవెన్స్లో పెన్షన్దారులు మా పెన్షన్ రావడం లేదని, గత ప్రభుత్వం అన్యాయంగా ఆపేసిందని, ఈ కొత్త ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది వాళ్ళ పెన్షన్లు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఇచ్చినటువంటి వాగ్దానం మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇక్కడున్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ ఇచ్చినటువంటి వాగ్దానం 7 నెలలు అవుతుంది, ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ఈరోజు కలెక్టరేట్కి దరఖాస్తులు ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం.
ఇప్పటికే ప్రభుత్వం మేము సంక్షేమ పథకాల్లో దేశంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు 7 నెలల కాలంలో కొన్ని వేల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు స్థానాల్లో కూడా ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. గతంలో ఒక నానుడు ఉండేది, చనిపోతేనే పెన్షన్ అని. మరి అదే విధానాన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు బతికుండగానే పెన్షన్ ఇవ్వదలుచుకున్నారా? మేము డిమాండ్ చేసేది ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియని ప్రారంభించాలి. అలాగే మీరు ప్రకటించిన విధంగా 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన పెన్షన్ల వెంటనే పునరుద్ధరించాలి. అలాగే కరెంటు బిల్లు పేరుతో, ఇంటి పేరుతో, ఐటీ రిటర్న్స్ పేరుతో, ఒకే కార్డులో 2 ఉన్నారని పేరుతో రద్దు చేసిన పెన్షన్ని వెంటనే పునరుద్ధరించాలి. అలాగే ఒంటరి మహిళ వయో పరిమితిని గత ప్రభుత్వం 35 నుంచి 50 సంవత్సరాలకు పెంచేసింది. దాన్ని 35 సంవత్సరాలకి మార్పు చేయాలి. ఈ పెన్షన్దారులకు సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్న విజ్ఞాపనలు ఈ దేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు ఫతావుల్లా నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనని పార్టీ అధిష్టానం పరిశీలించాలన్నారు. తెలుగుదేశం పార్టీలో పలువురు నాయకులు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సమావేశాల్లో ప్రజల అభిప్రాయంగా చెప్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, ఎస్పీఎన్ఎస్ వర్మ తదితరులు నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ వాదనను వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా వన్ టౌన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా నీ నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారన్నారు. లోకేష్ టీడీపీలో 3వ తరం నాయకుడిగా ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల లోకేష్ అర్హుడు అని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఎన్నికల ప్రచారంలో పార్టీని విజయ పదంలో నడిపించారన్నారు. ఇది తన ఒక్కడి నిర్ణయమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది కార్యకర్తల నాయకుల అభిప్రాయం అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ గురించి మనం గత చరిత్ర చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో ప్రజల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన మహానాయకులు నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి చరిష్మాతో ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకుడు ఉన్నారంటే ఆయనే మన యువనేత నారా లోకేష్. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చారో అలాగే 9-10 నెలల్లో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో తెచ్చిన ఘనమైన యువ నాయకుడు నారా లోకేష్. చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీ చరిత్ర అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు అని చాలామంది చెప్పారు. కానీ యువ నాయకుడు నారా లోకేష్ కంకణం కట్టుకొని యువగళం పేరుతో పాదయాత్ర ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో ఆ పాదయాత్ర మొదటి రోజే ఒక తుఫాన్ లాగా, ప్రభంజనం లాగా జనం వచ్చారు. అదే తుఫాను పాదయాత్ర ఎలాగైతే కొనసాగుతుందో ఒక సునామీ లాగా మారిపోయింది. వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు నారా లోకేష్ గారిని కలుసుకున్నారు, తమ యొక్క బాధలను చెప్పుకున్నారు. నారా లోకేష్ గారు ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీలు దిగారు. సెల్ఫీలు దిగటానికి పోటీ పడ్డారు కార్యకర్తలు, ప్రజలు. ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీలు దిగుతుంటే ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజా అభిప్రాయం చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకుని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దీని గురించి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దాన్ని అంతకుముందు గతంలో ఏ ప్రభుత్వమైనా ఇక్కడే కాదు, ఆంధ్రాలో కాదు, వేరే ప్రభుత్వాలైనా సరే ఉప ముఖ్యమంత్రిగా 2 కానీ 3 కానీ గత ప్రభుత్వంలో 5 ఉన్నారు.
అలా కాకుండా ఇంకో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నా సరే ఇంకో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు ఖిద్మత్ ఘర్లో మరి మొహమ్మద్ ఫతావుల్లా గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి, అంటే ముస్లిం సమాజం కూడా నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి చేయమని కోరుకుంటుందంటే మీరు అర్థం చేసుకోండి. కార్యకర్తలే కాదు, ఇలా సమాజం కూడా, ముస్లిం సమాజం కూడా. ఎందుకంటే ఇక్కడ పెద్దలు వచ్చి ఉన్నారు, ముస్లిం అంటే పార్టీకి సంబంధం లేని ముస్లిమ్స్ వచ్చి ఉన్నారు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేయమంటున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మా ముస్లిం సమాజానికి పెద్దపీఠం ఇంకా వేసే నాయకుడు ఎవరంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. అట్లానే మా మహిళలు ఈరోజు పెద్దపీఠంలో కూర్చుంటున్నారంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు నేను ప్రెస్ మీట్ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నా వెనక యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఇచ్చిన ధైర్యం. నాకు ఒకటే చెప్పారు, ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను నీ వెనక ఉన్నానన్నారు. ఆనాడు చెప్పిన మాట నేను 5 సంవత్సరాలు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారిని చూసి నడిచాను. కాబట్టి మరి త్వరలోనే అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ కార్యాలయం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలు పరిష్కరించాలని స్థానికులు వినతి పత్రాలను కలెక్టర్కు అందజేశారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పంపి వాటిని సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రజలు సూచించారు. సో మన బికాస్ ఈ పెనుగంచి ప్రయోగపడటం ఎక్కడ ఉన్నా అక్కడ కూడా మీకు ఇండస్ట్రీ ఉంది, హెల్త్ ఉంది, అనిమల్ హస్బెండరీ ఉంది, ఫారెస్ట్రీ ఉంది, పంచాయతీ రాజ్ ఉంది, సివిల్ సప్లైస్ ఉంది, ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయి కదా. సో ఆస్పిరేషన్ బ్లాక్ లో ఏం కావాలి అని మనకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ తెలియదు. బ్లాక్ లో ఏం వాట్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ దేశ స్థాయిలో నేషనల్ లెవెల్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. కూర్చోండి, aspiration blocks, aspiration నా వర్డ్ లోనే ఉంది. స్టిల్ దేర్ ఇస్ ఎ గ్యాప్, వీ కెన్ ఆస్పెక్ట్ టు కమ్ బికమ్ అని అర్థం. ఏం గ్యాప్? మనకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో ఐడెంటిఫై చేశారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో ఈ 2 బ్లాక్లు కొంచెం పూర్గా ఉన్నాయి, మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చని. కానీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఊరికి ఆ 2 ఫోకస్ చేస్తే అవుతుందా? డబ్బులు రాకూడదా, వాడికి డబ్బులు అదా అవ్వకూడదా, వాడికి మార్కెట్ లింకేజ్ ఉండకూడదు. ఇఫ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, అక్కడ అన్ఎంప్లాయిడ్ ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వకూడదా? వాడికి జాబ్ లేకుంటే ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ రాకపోతే న్యూట్రిషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతారు? సో ఇవన్నీ లింక్డ్. దిస్ ఇస్ నాట్ మనం ఐసోలో సైలోస్ లో ఆలోచిస్తున్నాం. ఎనీ స్కీమ్ ఎనీథింగ్. అందుకే మీ క్లాస్ తీసుకోవాలి ఫస్ట్. ఇంకా బేసిక్ ఇస్ ఈ ఆఫీస్. ఇంకా చాలా మంది నాకు మాన్యువల్ ఫేస్ తీసుకొచ్చున్నారు. మొన్నే గవర్నమెంట్ నుంచి మెమో కూడా వచ్చింది, ఈ ఆఫీస్ మ్యాండేటరీ. ఒక్క ఎక్సెప్ట్ చెక్స్ ఎక్కడైతే బ్యాంకింగ్ చెక్ పంపించి అవి తప్ప ఏమి నాకు మాన్యువల్ ఫేర్ రన్నింగ్ లేదు. కంపల్సరీ 100% ఈ ఆఫీస్ లో రావాలి. సో ఈ ఆఫీస్ అన్ని ఆఫీసెస్ కంపల్సరీ అన్లెస్ ఏదైనా స్పెసిఫిక్ ఇది ఉంది లేదు, మాన్యువల్ సిగ్నేచర్ అవసరం ఉంది, మ్యాండేట్ ఏంటి తప్పితే నో అదర్ ఫైల్ షుడ్ కమ్ విత్ ది మాన్యువల్ ఫైల్. అదొకసారి చూసుకోండి. ఇంకా స్కీమ్స్ గురించి మీకు ఫస్ట్ అందరికీ క్లాస్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్. సో వన్ స్కీమ్ ఇస్ ఫార్ములేటెడ్, లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోస్ బిహైండ్. ఏమేమి చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాట్ ఇస్ ద అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్, వాట్ ఆర్ ద స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్, ఇఫ్ దేర్ ఆర్ గ్యాప్ హౌ టు ఫిల్. అందరికీ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఓన్లీ మీ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. కానీ ఫైనల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సిటిజన్ ఇండివిజువల్, ఆయనకి డిపార్ట్మెంట్ తో ఇది లేదు, సంబంధం లేదు. ఆయనకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఓవరాల్ మనకు విలేజ్ ఇంప్రూవ్ అయిందా, మన మండలి ఇంప్రూవ్ అయిందా, మాకు రావాల్సిన అన్ని స్కీమ్స్ పథకాలు వస్తున్నాయా, ఇది చూస్తారు. సో యూ కెనాట్ సే నాకు సూర్యగారు తెలియదండి, నేను ఓన్లీ ఇదే చూసి సివిల్ సప్లై చూస్తానంటే కుదరదు. వన్స్ సాటిస్ఫైడ్ సివిల్ సప్లైస్ అయిపోయింది, ప్రొక్యూర్మెంట్ చేసేసాము, లేదా అగ్రికల్చర్ లో మనం కరెక్ట్ అన్ని విత్తనాలు ఇచ్చేసాము, పండించేసాము ప్రాపర్ గా. మార్కెటింగ్ లేకుంటే ఏం చేస్తాడు? శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో డిజిటల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడంతో వేణును సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ దుర్గగుడి ఈవో కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా వేణుపై అనేక ఆరోపణలు చోటు చేసుకున్నప్పటికీ సస్పెండ్ కాకుండా పై స్థాయిలో చక్రం తిప్పినట్లుగా కథనాలు వెలువడ్డాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ నేత వెంకట మహేష్ విమర్శించారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్పై బురద చల్లడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి సమయం వాడుకున్నారని ఆయన దుయ్యబడ్డారు. సమావేశాలను అక్కడే కదా జరుగుతూ ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు ఎవరన్నా విఐపీలు వచ్చినా కూడా అక్కడికే కదా వస్తూ ఉన్నారు. ఇది బహిరంగంగా జరిగేదే కదా. మరి ఎందుకు ఇంకా ఆయన మీద బురద జల్లుతూ ఉన్నారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు స్పందించలేదా? ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా? దీనికి సమాధానం చెప్పండి. ఈ మధ్యనే కదా మీరు అమరావతిలో 5 ఎకరాల భూమి కూడా ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా మీతోటి? ఇట్లాంటి విషయాలు మాత్రం మీరు బయటికి మాట్లాడరు. ఇంకా ఎన్నాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు చెప్పండి. వైజాగ్లో అవి ప్రభుత్వ భవనాలు, అవి ప్రభుత్వానికి సంబంధించినవి. ఇంకా అబద్ధపు ప్రచారం, విష ప్రచారం ఎన్నాళ్ళు చేస్తారు? ఆ బిల్డింగుల్ని, ఆ ప్రభుత్వ భవనాలని ఎట్లా వాడుకోవాలో ఇంకా మీకు తెలియట్లేదు, చేత కావట్లేదు. అంటే మీరు పరిపాలనకి పనికి రారని అర్థం. మీరు పరిపాలనకే పనికి రారని అర్థం. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు ఈ వర్గాలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. దగ్గర 10 మందిని ఉప ముఖ్యమంత్రులను చేసినటువంటి గొప్ప ఘనత, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తిది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మీరు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వకూడదు ఉప ముఖ్యమంత్రి పదవి? ఎందుకు ఇవ్వకూడదు? జగన్మోహన్ రెడ్డి గారేమో సామాజిక న్యాయం చేశారు, మీరేమో సామాజిక మోసం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అమిత్ షా గారు రికమెండ్ చేస్తేనే ఇచ్చారని, ఆ విషయాన్ని వారే ట్విట్టర్లో కూడా పెట్టిన అంశాన్ని ఎవరు కూడా మర్చిపోవట్లా. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాలని కుటుంబంలోనే చాలా అలజడి నడుస్తూ ఉందంట. డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారంట. ఈ అంశాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఒక్క లోకేష్ గారినే డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ప్రతిపాదన గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. సామాజిక మోసం మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ మాట్లాడట్లా? ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివాస్ లక్ష్యాలు, కర్తవ్యాలను మీడియాకు వివరించారు. ప్రతి నెల ఒక నినాదంతో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా వివరించారు. చెత్త నుండి సంపద సృష్టించవచ్చన్నారు. మురుగునీటి నుండి ఆదాయం పొందవచ్చని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కళ సాకారం కావాలంటే ఒక ఉద్యమంలా సాగాలన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని లక్ష్యాలను, కర్తవ్యాలను నెరవేర్చేందుకే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. నమస్కారం. నిన్న మైదుకూరు వేదికగా రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జనవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినంగా పాటిస్తూ నిన్న మైదుకూరు వేదికగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ప్రతి నెల ఒక రోజుని పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. అటువంటి చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఒక ప్రమాణం కూడా చేయించడం జరిగింది. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం కోసం మేము కూడా సైనికుల్లా పాటుపడతామని చెప్పి ఒక ప్రమాణాన్ని కూడా నిన్న చేయించడం జరిగింది. అటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారన్న విషయం ఒక్కసారి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మున్సిపాలిటీల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రత్యక్షంగా మరి కార్యక్రమంలో పాల్గొని మేము స్వచ్ఛాంధ్ర కోసం ఈరోజు నుంచి పాటుపడతాం, దానిలో భాగస్వాములు అవుతామని చెప్పి నిన్న ఒక్కరోజే 4,74,417 మంది మరి ఆ ప్రమాణం చేయటం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. 4,74,000 మందితో మొదలైనటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమం రాబోయే రోజుల్లో లక్షలాదిగా పెరిగి కోట్లకి చేరుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతేకాకుండా నిన్న అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించడం జరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివిధ ప్రాంతాలు వివిధ ప్రదేశాలని శుభ్రపరచడం ద్వారా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని డెబ్రిస్ని రిమూవ్ చేయటం జరిగింది. మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్ దాదాపుగా 14,629 మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్ జరిగాయి. పబ్లిక్ ప్లేసెస్ 21,507 పబ్లిక్ ప్లేసెస్లో ఈ కార్యక్రమం జరగటం జరిగింది. బస్ స్టాప్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ మీరు చూసినట్లయితే 4,164 బస్ స్టేషన్స్ కానీ బస్ స్టాప్స్ కానీ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా నిన్న వాటిని శుభ్రపరచడం జరిగింది. మార్కెట్ ప్లేసెస్ 4,850 మార్కెట్ ప్లేసెస్లో ఈ కార్యక్రమం జరగటం జరిగింది. అంతేకాకుండా సాలిడ్ వేస్టే కాకుండా లిక్విడ్ వేస్ట్ సంబంధించి కూడా క్లీనింగ్ ఆఫ్ క్లాగ్డ్ డ్రైన్స్ని శుభ్రపరిచే కార్యక్రమం విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే నిన్న 12,682 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి డ్రైన్స్ని క్లీన్ చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రజలలో అవగాహన పెంచడం కోసం మరి స్వచ్ఛాంధ్ర సాధనకి మనం ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. కాబట్టి అనేక మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఎన్జిఓస్ సహకారంతో వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాసవి క్లబ్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రశంసించారు. సమాజ అభివృద్ధిలో వాసవి క్లబ్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అజిత్ సింగ్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన క్లబ్ చార్టర్ గవర్నర్ ఆలం
ఆలమూరి అమర్నాథ్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలమూరి అమర్నాథ్ చార్టర్ ప్రెసిడెంట్ పులికొండ హనుమంతరావు మాట్లాడుతూ వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ సమాజ సేవలో ముందంజలో ఉందన్నారు. తమ క్లబ్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని వికలాంగునికి వీల్ చైర్ బహుకరించడం జరిగిందన్నారు. జై వాసవి. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ని నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి సంస్థ ముఖ్య ఆశయాల్లో భాగంగా స్నేహం, నాయకత్వం, అదేవిధంగా సేవా కార్యక్రమాలతో పాటుగా వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ నిదానంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈరోజు వరకు 1000 మంది సభ్యులు శాశ్వత సభ్యులుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది అంచెలంచెల వ్యవస్థలో క్లబ్ ప్రెసిడెంట్ నుంచి జోన్ చైర్మన్, డిప్యూటీ గవర్నర్, ఐసీసీ ఆఫీసర్లు, అదేవిధంగా గవర్నర్లు, ఇంటర్నేషనల్ బాడీ మొత్తం అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో పాలుపంచుకొని వారి యొక్క నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఎడ్యుకేషన్ అంటే చదువు, అదేవిధంగా విద్య, వైద్యం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా వారు సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆర్గనైజేషన్లో జై వాసవి అండి. నా పేరు ఆలమూరి అమర్నాథ్. ఉమ్మడి కృష్ణా జిల్లా V001J చార్టర్ గవర్నర్గా ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. కొద్ది కాలంలోనే జిల్లాలో ఇప్పటికి 10 క్లబ్లు, కొత్త క్లబ్లు ఏర్పడ్డాయి. ఆ క్లబ్బులు ప్రమాణ స్వీకారాల్లో భాగంగా ఈరోజు వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ ప్రమాణ స్వీకారానికి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఇచ్చాము. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇందులో చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలతో మేము క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. క్లబ్బులన్నింటినీ మరి సహకారి పేరుతో మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో దాదాపు 40 మందికి ఈ ప్రాంతంలో వాళ్ళకే మేము 10,000 రూపాయల రుణం చొప్పున 40 మందికి ఇవ్వటం జరిగింది. వాళ్ళ కుటుంబాలు దాని ద్వారా అభివృద్ధిలోకి రావాలని ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయని, కళ్యాణమస్తు అని చెప్పి విద్యకు సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ అమలుపరుస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఈ కొత్త టీంకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై వాసవి. జై వాసవి. ఈరోజు మా వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు స్వాగతం, సుస్వాగతం అండి. మేము కొత్తగా క్లబ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా మా తోటి సభ్యులు చాలా మంచి సహకారం ఇచ్చారు. అందువల్ల మేము చాలా తొందరలోనే మేము నూతన క్లబ్ స్థాపించడం, అలాగే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నమ్మకం, బాధ్యత, భరోసా, ఈ 3 క్యాప్షన్స్తో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉందండి. అలాగే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన ప్రాంత వాసులకి దాదాపు 25 మందికి రుణ సహాయం అందించడం జరిగింది. నెలకి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడము, అలాగే తిరిగి మనం ఎవ్రీ మంత్ కూడా 1,000 చొప్పున మన వాసవి జాగృతికి రీపేమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సక్సెస్గా చేసుకుంటూ ఈ నెలకి మనం 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టడం కూడా జరిగింది సార్. సో ముందు కూడా ఇలాగే మన వాసవి జాగృతి సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మా ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ గారికి మా క్లబ్ తరపున సుమాంజలి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. పులికొండ హనుమంతరావు, గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ క్లబ్ ప్రెసిడెంట్ సార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్యూరిక్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు. మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా చేయాలి. మీడియా సమావేశంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఫతావుల్లా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు విమర్శించిన వైసీపీ నేత
వెంకట మహేష్. వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. వాసవి క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించిన పలువురు వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.